ఇశ్రాయేలీలు కనాను పొలిమేరలు చేరే వరకు కూడా వాళ్ళు 40 సంవత్సరాలు ఈ మన్నాను తిన్నారు. ఆ దేశ పొలిమేరలు చేరినప్పుడు మన్నా ఆగి వాళ్ళు దేశ పంట తిన్నారనమాట. వాళ్ళు ఓమెర్ అనగా ఏఫాలో దశమ భాగం దానిని అహరోను మందసంలో ఉంచారు. దేవుడు వాళ్ళకి అరణ్యంలో ఏ విధంగా ఆహారం కురిపించారో ఇది తరతరాలకు జ్ఞాపకార్థంగా సాక్ష్యార్థంగా ఉంచారు. ఈరోజు మన జీవితాల్లో కూడా కొత్త నిబంధనలో ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఛాయగా ధర్మశాస్త్రాన్ని లేకపోతే మనసాన్ని అవన్నీ చేయించారు. ఇప్పుడు వాస్తవ రూపంగా క్రీస్తు నూతన హృదయాన్ని మనకిచ్చి మన హృదయంలో ఆయన ధర్మశాస్త్రాన్ని రాసి తిమోతి పత్రికలో చూస్తాం, హెబ్రీలో కూడా ఈ విషయాలు మనం చూస్తాం అన్నమాట. మన హృదయంలో ఆయన వాక్యాన్ని ఉంచి మన హృదయాన్ని పాత్రగా చేసి దాంట్లో విశ్వాసం మర్మాన్ని ఎరిగేటటువంటి ఐశ్వర్యాన్ని ఆయన పెట్టారు. అంటే మనస్సాక్షిని శుద్ధీకరించినటువంటి క్రీస్తు రక్తం ముందు మనము ఉన్నాం. దానిలో విశ్వాసం మర్మాన్ని ఎరిగేటటువంటి వాక్యాహారాన్ని మన హృదయంలో మనం ఉంచుకొని దాని ద్వారా మనము బ్రతకాలన్నమాట. ఆ జీవము మనలో ఉంది, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనకు వెలుగుగా ఉంది. ఆ వెలుగు ఈరోజు మనలో ఉంది కాబట్టి ఈ ఈ యొక్క అనుభవ జ్ఞానాన్ని కలిగి యేసుక్రీస్తుతో మనము నడవాలన్నమాట. కాబట్టి ఈ యొక్క పవిత్రపరచబడిన పాత్ర అయిన మన హృదయాలు మన్నాతో నింపబడి వాక్యాహారంతో దినదినము ఆత్మలో బ్రతకాలి. అది మనకు నియమించబడినటువంటి కృత నిబంధన సంఘానికి విధి అనమాట. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించి సత్యమందు క్రీస్తునందు బంగారు పాత్రగా చేయబడిన మన హృదయం దేవుడు రూపాంతరపరిచిన నూతనపరిచినటువంటి విలువైన మన హృదయాన్ని వాక్యంతో నింపుకొని దానిని శ్రద్ధగా వెతికి విధేయత చూపి వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు మన అరణ్య జీవితం కూడా దేవుని మహిమను దేవుని చూస్తూ దేవుడి ఉద్దేశాలను నెరవేర్చగలుగుతుంది. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.